హలో అండి. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే పీఎం కిసాన్ 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ అనేది ఈరోజు విడుదలవుతాయా? ఒకవేళ ఈరోజు విడుదల కాకపోతే ఎప్పుడు విడుదలవుతాయనే క్లారిటీ అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసరికి ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి అప్డేట్స్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇక కిందికి స్క్రోల్ చేసి చూసుకోవచ్చు మనకి దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా అయితే కూడా ప్రయోజనాలు అయితే కూడా కల్పిస్తుంది. ఎరువులపై రాయితీ, విద్యుత్ సబ్సిడీ వంటి వాటితో పాటు పంట సహాయం కూడా అందిస్తుంది. మరి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా నేరుగా రైతుల ఖాతాలో మనకి డబ్బు అయితే కూడా అందుతుంది. మరి ఇప్పటివరకైతే కూడా 18 దృఫాలుగా పెట్టుబడి సాయం అయితే కూడా ఇచ్చింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అయితే కూడా ఈ నెల అక్టోబర్ 5, 2024 రోజునైతే కూడా రైతుల ఖాతాలోకి అయితే కూడా మనకి పీఎం కిసాన్ సాయం అయితే కూడా రూ. 2,000 అయితే కూడా జమ చేశారు ప్రధాని మోడీ గారు. మరి ఇక్కడ ఇప్పుడు 19వ విడతకు సంబంధించిన నిధులపై అయితే కూడా మరొక కీలక అప్డేట్‌గా అయితే వచ్చింది. మరి రైతుల ఖాతాలోకి 19వ విడత నిధులైతే కూడా ఎప్పుడొస్తాయని చాలామంది రైతులైతే కూడా అడుగుతున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 100% ఫండ్స్ అయితే కూడా అందించేందుకు పథకం. మరి ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకైతే కూడా ప్రతి ఏడాది 6,000 అయితే కూడా అందిస్తుంది. మరి ఇది 3 విడతలు కూడా అందిస్తుంది. విడతకి 2,000 చొప్పున మనకు 3 విడతల్లో అయితే కూడా డైరెక్ట్ డెబిట్ ద్వారా అయితే కూడా జమ చేస్తుంది. మరి ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే కూడా ఏడాదికి 2 సార్లు అయితే కూడా మనకి రూ. 2,000 కూడా పీఎం కిసాన్ జమ చేస్తున్నారు. దీని ప్రకారం చూసుకుంటే 19వ విడతకు సంబంధించిన నిధులైతే కూడా ఫిబ్రవరి 2025 నెలలో అయితే కూడా మనకి ఇది కూడా విడుదల కావాల్సి అయితే ఉంది. మరి దీనిపై త్వరలో అయితే కూడా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో నిధులు విడుదల చేసేందుకైతే సంబంధించిన సమయాన్ని అయితే కూడా వెల్లడించనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రెజెంట్ అయితే కూడా చూసుకోవచ్చు మనకి ఫిబ్రవరి నెలలో అయితే కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కూడా మనకి విడుదల చేస్తారన్నట్టయితే కూడా తెలుస్తుంది. మరి ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మనకి పీఎం కిసాన్ గురించి ఖచ్చితంగా మన ఛానెల్‌లో పెడుతుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. జై హింద్.